హలో ఫ్రెండ్స్, ఇవి చూశారు కదా, అవిసె గింజలు అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్. ఇవి రోజు ఏదో రూపంలో తీసుకోవడం మంచిది. కారపొడో అయితే వేయించి ఒక సీసాలో పెట్టుకుంటే స్నాక్స్ లాగా తినచ్చు. పొడి చేసుకుని కూరల్లో, సలాడ్స్ వాటిలో వేసుకోవచ్చు. మొత్తం మీద క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది. అంటే 1-2 స్పూన్లు అంతే అనుకోండి. ఇది ఇప్పుడు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బరువు తగ్గిస్తుంది. అలాగే డైజెషన్ ఇష్యూస్ సెటిల్ చేస్తుంది. నెక్స్ట్ లేడీస్కి మెనోపాజ్ సమస్యల నుంచి కాస్త బయటపడేస్తుంది. తర్వాత జుట్టు సంరక్షణ, జుట్టు చర్మం నిగనిగలాడతాయి ఈరోజు వాడితే. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కూడా ఇందులో. అండ్ క్యాన్సర్కి కూడా మంచిది. ఈ రొమ్ము క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సర్లో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్లు అవన్నీ ఎక్కువ ఉండటం వల్ల వృద్ధాప్యాన్ని వాయిదా వేయచ్చు. ముసలితనం త్వరగా రాదనమాట. కాబట్టి రోజు ఏదో రూపంలో కొద్దిగా తీసుకోండి. ఇప్పుడైతే నేను అవిసె గింజలతో కారపొడి చేస్తున్నాను. దానికి ఏమేమి తీసుకుంటున్నానంటే, ధనియాలు, ఈ అవిసె గింజలు ఒక 150 గ్రాములు ఉంటాయి సుమారు. కొద్దిగా ధనియాలు తీసుకున్నాను, ఒక 20 గ్రాములు. మినప్పప్పు ఒక 20 గ్రామ్స్. జీలకర్ర ఒక 10 గ్రాములు. వెల్లుల్లిపాయలు 4 రెబ్బలు తీసుకున్నాను. ఎండుమిర్చి 6-7 ఎండుమిర్చి తీసుకున్నాను. చిటికెడు పసుపు, కళ్ళుప్పు పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేయించి పొడి చేసుకోవడం. సరే రండి. రెడీ చేశాను అవిసె గింజల కారపొడి. కాస్త నూనె వేద్దాం అందులో. కారపొడిలో ఎప్పుడూ వేరుశనగ నూనె వేసుకోవాలి, పచ్చళ్ళలో నెయ్యి వేసుకోవాలి. సరే ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. నోరు ఊరుతుందా? మీరు కూడా చేసుకుని తినండి. ఓకే, బాయ్.